Yeah, hi, welcome to all. Welcome to Raju Tenali official యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, సార్ మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాము, ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం, అసలు ఎవరు మీరు, ఏం చేస్తుంటారు, ఆన్లైన్ డిజిటల్ ఎంటర్ప్రినర్షిప్ అన్నారు, అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అలా అడిగే వాళ్ళందరికీ నేను డైరెక్ట్గా వివరించి చెప్పలేను కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. సో మీరు కనుక ఫస్ట్ టైము ఈ రాజు తెనాలి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కనుక వచ్చుంటే కనుక మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన మంచి కంటెంట్ ఇందులో నేను ప్రొవైడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, నేను అసలు ఎవరు ఏంటి అని చూసుకుంటే నేను ఐఎమ్ రాజు తెనాలి. అండ్ ఈ ఆన్లైన్ ఏదైతే డిజిటల్ ఎరా ఉందో, ఇప్పుడున్నటువంటి ఒక ట్రెండింగ్ ఎరా ఉందో, ఈ సోషల్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటూ సో చాలా మంచి ఇన్కమ్స్ అనేది నేను చేస్తున్నాను. ఒక మంచి డిజిటల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా నేను ఉన్నాను. నేనే కాదు, నా ద్వారా చాలా మందికి నేను ఒక మంచి అవకాశం ఇవ్వడంలో, వాళ్ళు ఎదగడంలో, వాళ్ళకి మంచి ఇన్కమ్ సంపాదించడంలో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. అండ్ దానంతటికన్నా కూడా అసలు బిఫోర్ దట్ ఈ ఆపర్చునిటీ రాకముందు అసలు నేను ఏం చేస్తుండేవాడిని, అసలు నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని చూసుకుంటే మాది తెనాలి అండి. తెనాలి మీకు తెలిసిందే కదా, గుంటూరు జిల్లా తెనాలి, ఆంధ్రప్రదేశ్. సో నేను తెనాలిలో ఉండేవాడిని. నా చదువులన్నీ కూడా అక్కడే కంప్లీట్ చేశాను. సో కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ చాలామంది చెప్తున్నట్టుగానే మా మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వచ్చింది అంటే కనుక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, నీకు మంచి లైఫ్లో సెటిల్ అయిపోతావు అని చెప్పేసి చాలా విషయాలు చెప్పారనమాట. నేను ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు కూడా అనిపించింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాది బిలో మిడిల్ క్లాస్ ఒక ఫ్యామిలీ. సో అంటే ఎలా అంటే ఒక ఆదివారం మాత్రమే మనం చికెన్ తెచ్చుకోవాలి, లేకపోతే కొత్త బట్టలు అంటే ఎప్పుడో పండక్కి మాత్రమే కొనుక్కోవాలి, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే అప్పుడప్పుడు కొంచెం మనకి ఇంట్లో స్వీట్లు లేకపోతే ఫ్రూట్స్ వస్తాయి అనేటటువంటి ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నాది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాకు అందరిలాగే ఏంటంటే ఒక మంచి లైఫ్ స్టైల్ కావాలి, ఒక అద్దెళ్లలో మనం ఉండడం కాదు. ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, వాటర్ ఎక్కువ వాడినా, లేకపోతే కాస్త లేట్గా వచ్చినా కానీ, లేకపోతే ఇంటికి ఒక చిన్న మేక్ కొట్టాలన్నా కానీ ఇంటి ఓనర్లతో ప్రాబ్లం అయ్యేటువంటి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లో ఉండేవాడిని. అలా ఉన్న టైంలో నాకు అనిపించేది, మనకు కూడా సొంత ఇల్లు ఉండాలి, మనకు కూడా మంచి కార్లు ఉండాలి, మనం కూడా అందరిలాగా ఒక మంచి లగ్జరీగా ఉండాలి, మంచి ఫోన్లు వాడాలి, లేకపోతే మంచి లైఫ్ స్టైల్లోకి రావాలి అని చెప్పేసి నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆశ ఉండేది. సో అలా ఉంటున్న టైంలో అందరూ చెప్పింది ఏంటంటే, నువ్వు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వచ్చిందంటే నువ్వు లైఫ్లో సెటిల్ అయిపోతావు, మంచి సెటిల్ అయ్యావంటే కనుక నీకు మంచి సూపర్ ఉంటుంది లైఫ్ అన్నారు. అన్న చెప్పిన వెంటనే నాకు కూడా తెలిసింది ఏంటంటే, జాబ్ చేస్తే మంచి లైఫ్ బాగుంటుందని చెప్పేసి వెంటనే నేను స్టడీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వెళ్ళాను. సో ఎందుకంటే అప్పుడు హైదరాబాద్లోనే కదా మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను, వాయిస్ అండ్ ఎసెంట్ అని. సో దాంట్లో జాయిన్ అయిన తర్వాత నాకు వాళ్ళు ఒక 45 డేస్ కోచింగ్ ఇచ్చారు, ఒక అమౌంట్ అది తీసుకొని. సో ఆ కోచింగ్ అది నాది కంప్లీట్ అయిన తర్వాత నాకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కాల్ సెంటర్లో నాకు ఒక జాబ్ వచ్చింది. నెలకి ₹6,000 జీతం. సో ఆ జీతం పక్కన పెడితే ఫస్ట్ టైం సంపాదన మొదలైంది కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటి దగ్గరికి ఫోన్ చేసి అందరికి చెప్పేశాను, నాకు జాబ్ వచ్చేసింది, ఇక లైఫ్లో మనం సెటిల్ అయిపోయాము, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, అది ఇది అని చెప్పాను. సో చెప్పిన తర్వాత ఒక నెల గడిచిన తర్వాత అప్పుడు నాకు అసలు సినిమా అప్పుడు అర్థమైంది. ఏంటంటే నా మెస్ బిల్ కానివ్వండి, లేకపోతే నా హాస్టల్ బిల్ కానివ్వండి, అవే నెలకి 4,500 ఉన్నాయి. అంటే ఆ మిగిలిన ₹1,500 నేను అసలు ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. అవి ఫోన్ బిల్లులకి, రీఛార్జ్‌లకి, లేకపోతే బస్ పాస్‌లకి వీటికే సరిపోయింది. సో నేనే ఇంకా అదనంగా ఇంటికి ఫోన్ చేసి, అమ్మ కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం కష్టంగా ఉంది, బూట్లు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, ఏదైనా సాయం చేయండి అంటే, వాళ్ళు పాపం ఒక నెలలో ఒక 2,000, 3,000 అలా వేశారు. ఒక రెండో నెలలు అడిగితే నాన్న జాగ్రత్తగా ఖర్చు పెట్టమ్మా అన్నారు. మూడో నెలలోకి వచ్చిన తర్వాత సినిమా అర్థమైపోయింది. వాళ్ళు అన్న మాట ఏంటంటే, నువ్వు మా కోసం ఏం చేయకపోయినా పర్వాలేదు నాన్న, నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు క్షేమంగా ఉండగలిగితే మాకు అదే 10,000 అన్నారు. కానీ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా స్టార్ట్ చేయాలి లైఫ్‌ని, నాకున్న డ్రీమ్స్‌కి, గోల్స్‌కి పెద్దగా ఏదన్నా చేయాలి అని ఆలోచిస్తూ ఉండే టైంలో నా ఫ్రెండ్ వచ్చేసి ఒక మాట చెప్పాడు. "అరే నువ్వు వోడాఫోన్‌లో చేస్తున్నావు కదా, అదే నువ్వు ఐసీఐసీఐలో చేస్తున్నావు కదా, నీకు వోడాఫోన్‌లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, నెలకి ₹8,000 సాలరీ, విజయవాడలోనే జాబ్" అన్నారు. సో చెప్పిన తర్వాత నాకు అనిపించింది, అరే గుడ్డి కన్నా మెల్లమేలు కదా, 6,000 కన్నా 8,000 బెస్టే కదా, సో మనం దాంట్లో చేద్దామని చెప్పేసి నేను అక్కడి నుంచి దానికి రిజిగ్నేషన్ ఇచ్చేసి నేను వోడాఫోన్‌లో స్టార్ట్ చేశాను. అక్కడ నాకు 8,000 సాలరీ వచ్చింది. నైట్ షిఫ్ట్ చేస్తే నాకు 10,000 సాలరీ అన్నారు. సో ₹10,000 కదా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో చేసిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ బెటర్‌గా అనిపించింది. బట్ కానీ నేను అనుకున్న నా లైఫ్ స్టైల్, లేకపోతే నేను కోరుకున్న ఇవన్నీ కూడా రావాలంటే ఈ సాలరీతో, ఇన్‌కమ్‌తో రాదు అన్న విషయం నాకు అర్థమైపోయింది. అర్థమయ్యి ఏం చేయాలో అయితే తెలియట్లేదు. బట్ ఏదో చేయాలి, ఇన్‌కమ్ కావాలి, ఇదంతా కావాలి, ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇలాంటి టైంలో నాకు అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అయ్యారు, మొహమ్మద్ అయూబ్ గారు అని చెప్పేసరికి. ఆయన నాకు ఈ డిజిటల్ ఆపర్చునిటీని, ఈ ఫరెవర్ లివింగ్ ప్లాట్‌ఫామ్‌ని ఇదంతా కూడా ఆయన నాకు పరిచయం చేయడం జరిగింది. సో ఆయన నాకు బహుశా
నాకు అప్పుడున్న ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లో లేకపోతే నాకున్న ఎడ్యుకేషన్‌కి లేకపోతే నాకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి నువ్వు ఒక రూ. 10,000 లేదా రూ. 15,000 సంపాదిస్తావు. రూ. 20,000 నువ్వు సంపాదించే అవకాశం ఉంది అని ఇలాంటి మాటలు చెప్పుకుంటే అసలు నేను ఎగిరి గంతేసి అసలు ఆయన్ని ఎత్తుకొని అసలు రౌండ్ తిప్పేసేవాడినేమో. బట్ కానీ ఆయన నాకు ఏకంగా ఏంటంటే, మీరు ఇందులో వర్క్ చేస్తే నెలకు ఒక రూ. 1,00,000 సంపాదించొచ్చన్నారు. నాకసలు మైండ్ ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి నేను అటు ఇటు చూసుకుంటున్నాను. ఏంటంటే ఈయన నాకేనా చెప్తుంది, ఇంకెవరికైనా చెప్తున్నాడా ఏంటి? అసలు నేనేంటి? నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లకి, మనకున్న స్కిల్స్‌కి ఎవడ్రా మనకు రూ. 1,00,000 ఇచ్చేది? ఇచ్చేవాడు ఎవడో పిచ్చోడు అయ్యి ఉంటాడని అనుకున్నాను. కానీ ఈ మాటలన్నీ బయటికి చెప్పలేం కదా! మనసులో అనుకోని, ఆహా! అవునా? సరే రూ. 1,00,000 అయితే ఓకేనండి చేద్దాం అని చెప్పేసి నేనన్నాను. చెప్పిన తర్వాత కొన్ని ట్రైనింగ్స్‌కి అటెండ్ అవ్వాలన్నారు. సో, కొన్ని ట్రైనింగ్స్ నేను అటెండ్ చేశాను. సో, చేసిన తర్వాత నాకు అప్పుడు పరిచయం అయింది ఈ ఫరెవర్ లివింగ్ ప్లాట్‌ఫార్మ్. సో, ఈ ఫరెవర్ లివింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో నేను విన్న తర్వాత నాకు చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ చాలామంది వాళ్ళ డ్రీమ్స్‌ని, వాళ్ళ గోల్స్‌ని, వాళ్ళ లైఫ్‌ని సెట్ చేసుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. అందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి లేదా మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి వచ్చి చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మార్చుకున్న వాళ్ళని చాలామందిని చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఓకే. రైట్, నేను కోరుకుంది ఇదే కదా అనిపించింది. సో, వెంటనే నేను స్టార్ట్ చేశాను. సో, స్టార్ట్ చేసినప్పుడు నాకు రకరకాల క్వెషన్ మార్క్స్ వచ్చినాయి. ఇది వర్కౌట్ అవుతుందా? ఆన్‌లైన్‌లో చేయొచ్చా? ఇది మనకి పాసిబులేనా? అని నాకు తెలిసిన నలుగురిని అడిగాను. అడిగితే వాళ్ళందరూ కూడా, ఇలాంటివన్నీ నువ్వేం పెట్టుకోవద్దు. ఇవన్నీ పెట్టుకున్నావంటే నువ్వు ఆ పలానా సుబ్బారావులాగా అయిపోతావు, పలానా అప్పారావులాగా అయిపోతావు అని చెప్పేసి నాకు సలహా ఇచ్చారు. నేను అవునా? కాదా? అనుకున్నాను. బట్ కానీ ఒకటైతే డెసిషన్ నేను అనుకున్నానండి. అదేంటంటే, నాకు రూ. 10,000 జీతం ఈ వోడాఫోన్ కంపెనీ వాడు కాకపోతే ఇంకో జియో కంపెనీ వాడు ఇస్తాడు. ఇవాళ కాకపోతే రేపైనా. బట్ కానీ ఇక్కడైతే రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఉందన్నారు గదా! సరే ఒకసారి ట్రై చేద్దాం. నిజంగా ఇన్‌కమ్ వచ్చిందా మన లైఫ్ మారిద్ది గదా! సో, రాలేదా? మనకొచ్చే ఆ 10,000 ఉద్యోగం ఉంది గదా! అనే ఉద్దేశ్యంతో నేను స్టార్ట్ చేశాను. సో, అలా నేను స్టార్ట్ చేసిన తర్వాత నిదానంగా ఇందులో ఒక బిజినెస్ ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్‌లో. సో, ఈ ప్లాన్‌లో ఏంటంటే లైక్ 2 అంటారు. 2 కంప్లీట్ చేసుకుంటే అసిస్టెంట్ సూపర్వైజర్ అనే ఒక పొజిషన్ వస్తుంది. ఆ పొజిషన్‌కి అచీవ్ అవ్వడానికి నేను ఆ 2 నేను కంప్లీట్ చేశాను. వర్త్ ఆఫ్ రూ. 30,000 అనుకుంటా అప్పుడు. 30,000 40,000 టర్నోవర్ నేను కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకిక్కడ ఒక మంచి లైఫ్ కనిపించింది. నేను దానికోసం పెట్టుబడి పెట్టడంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడియో స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. లేకపోతే ఏ బిజినెస్ చేయాలన్నా చేయాలి. అలాగే ఇప్పుడు నాకు ఆన్‌లైన్‌లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇందులో 2 చేయడం వల్ల మంచి కెరియర్ ఉంటదని చెప్పిన తర్వాత నేను వెంటనే అడ్జస్ట్ చేసుకొని ఆ 2 కంప్లీట్ చేశాను. సో, చేసిన తర్వాత చక్కగా టీమ్ వర్క్ స్టార్ట్ చేశాను. అండ్ స్టెప్ బై స్టెప్ నా గ్రోత్ కూడా చాలా నేను ఫాస్ట్‌గానే ఇందులో నేను చూడగలను. ఎందుకంటే నేను బాగా ఇష్టపడిన నా గోల్స్ అని ఇక్కడ తీరతాయన్న నమ్మకంతో వెంటనే అసిస్టెంట్ సూపర్వైజర్ అయిన తర్వాత నేను లైక్ టీమ్ వర్క్ స్టార్ట్ చేసి సూపర్వైజర్ అయ్యాను. అండ్ నెక్స్ట్ పొజిషన్ అసిస్టెంట్ మేనేజర్ అయ్యాను. ఆ తర్వాత మేనేజర్ పొజిషన్ తీసుకెళ్ళాను. రైట్ నౌ ఈరోజు నేను ఒక సీనియర్ మేనేజర్ పొజిషన్‌లో ఉన్నాను. అండ్ ఇన్‌కమ్ వైస్‌గా చూసుకుంటే చాలా మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నానండి. ఒక మాటలో చెప్పాలంటే నా ఎంటైర్ ఫ్యామిలీలోనే నేను వన్ ఆఫ్ ద ఐఎమ్ హైయెస్ట్ ఎర్నర్ అనమాట. ఒకప్పుడు నేను ఒక్కసారి ఫ్లైట్ ఎక్కితే చాలు, కనీసం ఫ్లైట్‌ని దగ్గర నుంచి చూస్తే చాలు అని అనుకునే ఆలోచనతో ఉండేవాడిని. బట్ కానీ ఈరోజు నేను 1 కాదు, 2 కాదు, దాదాపుగా ఒక 10 ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎళ్ళానండి. ఒక 10 ఇంటర్నేషనల్ ట్రిప్స్ నేను చేశాను. ఈ 10 ఇంటర్నేషనల్ ట్రిప్స్ గూడా ఇవన్నీ గూడా అందులో కొన్నైతే ఫ్రీగానే కంపెనీ నాకు ఆఫర్ చేసింది. ఈ కంపెనీ నాకు ఆఫర్ చేసింది. అండ్ నేను కొన్ని పర్సనల్‌గా వెళ్ళాను. తర్వాత నేను చాలా డొమెస్టిక్ ట్రిప్స్ అయితే లెక్కే లేదు. చాలా చేశాను. అండ్ ఇంకా చాలా విషయాలు చెప్పాలంటే ఒకప్పుడు ఏంటంటే ఏదైనా కార్ అంటే అమ్మో! అసలు కార్లు కొనాలంటే మామూలు విషయమా? అసలు మన వల్ల అవుతదా అనుకున్నాను. అలాంటిది ఈ కెరియర్‌లో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 కార్లు కొన్నాను. ఫస్ట్ నాది చెవర్లెట్ బీట్. సో, తర్వాత ఐ10 కార్ నేను తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు రైట్ నౌ నేను 7 సీటర్ ఒక మంచి మోడల్ నేను వాడుతున్నాను. అండ్ అదే కాకుండా నాకు ఈ ఆపర్చునిటీలో నేను ఒకటి గమనించింది ఏంటంటేనండి, ఫరెవర్ లివింగ్ కంపెనీ ఆపర్చునిటీ ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ కానీ నన్ను ట్రైన్ చేసిన ఒక సిస్టమ్ ఉందండి. ఆ సిస్టమ్ వచ్చేసరికి దట్ ఈస్ కాల్డ్ డ్రీమ్ విన్నర్స్ క్లబ్. ఈ డ్రీమ్ విన్నర్స్ క్లబ్ అనే దాంట్లో యాక్చువల్‌గా ఇక్కడ దీని ఫౌండర్ వచ్చేసరికి మిస్టర్ రాజేష్ తోటా సార్. ఆయన దీన్ని చాలా మంచి ఇంటెన్షన్‌తో స్టార్ట్ చేశారు. నాలాంటి వాళ్ళని చాలా మందిని ట్రైన్ చేశారు. నేను వన్స్ మంచి పొజిషన్ అచీవ్ అయిన తర్వాత నాకు కూడా ట్రైనింగ్స్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సో, మేమిప్పుడు ట్రైనింగ్స్ చేస్తూ డీడబ్ల్యూసీ సిస్టమ్ ద్వారా ఎంతో మందిని మేము ట్రైన్ చేయగలుగుతున్నాం. వాళ్ళకున్న డ్రీమ్స్‌ని, వాళ్ళ గోల్స్‌ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి, మంచి లైఫ్‌ని, కెరియర్‌ని తీసుకోవడానికి మేము చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. ఒకప్పుడు నేను చెప్పాను కదండీ! నేను మాకు కూడా సొంత ఇల్లు ఉండాలి అనే ఆలోచనతో ఉండేవాడిని కదా! అలాంటిది ఈరోజు నేను ఒక విజయవాడ సిటీలో దాదాపు ఒక వర్త్ ఆఫ్ 70 లాక్స్ పెట్టి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో నేను ఒక మంచి ఫ్లాట్ తీసుకోవడం జరిగింది విజయవాడలోనే. అండ్ కార్ కానివ్వచ్చు, నా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి. ఈరోజు ఫరెవర్ ఈ ఆపర్చునిటీ లేదా ఈ డీడబ్ల్యూసీ ఈ ట్రైనింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా
ఇక్కడ నేను మిలినియర్ అవ్వగలిగానండి. అంటే మిలినియర్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా గానివ్వండి, నెలకి సంపాదిస్తూ ఉంటారు కదా! అట్లా సంపాదించే డబ్బులంతా కూడా సంవత్సరానికి గనక ఒక 10,00,000 లేదా అంతకన్నా ఎక్కువైతే వాళ్ళని మిలినియర్ అని చెప్పేసి ఒక రికార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ ఆపర్చునిటీ ద్వారా నేను మిలినియర్ అయ్యాను. అండ్ మిలినియర్ అవ్వడమే కాకుండా ఈ ఆపర్చునిటీలో మోర్ దెన్ దాదాపుగా 2.5 క్రోర్స్ నేను ఇన్‌కమ్ సంపాదించాను. 2.5 క్రోర్స్ నేను ఇన్‌కమ్ సంపాదించాను. ఇదంతా కూడా ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న వర్కే. అండ్ నేనిక్కడ మీకు చెప్పాలనుకున్నది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆపర్చునిటీ ఫర్ ఎవర్ ఆపర్చునిటీ మీకు ఎవరైనా ఇస్తారండి. బికాజ్ అప్లికేషన్ ఈజ్ ఫ్రీ. బట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఈ ట్రైనింగ్ సిస్టమ్స్ చాలా ఉండాలి. ఆ ట్రైనింగ్ సిస్టమ్ కానివ్వండి, మీకు నేర్పించే విధానం, మీకు స్కిల్స్ నేర్పించడానికి ఇవన్నీ కూడా మీకు చాలా అవసరం అనమాట. సో అలా ఈ బిజినెస్ ఆపర్చునిటీలో నాకు ఆ ట్రైనింగ్స్, ఆ స్కిల్స్ ఇవన్నీ నేను నేర్చుకుంటూ సో ఈరోజు నేను సీనియర్ మేనేజర్‌గా ఉన్నాను. నా టీమ్‌లో దాదాపుగా ఒక నా ఎంటైర్ టీమ్స్‌లోంచి మోర్ దెన్ ఒక 400 మెంబర్స్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ టు సే ఒకప్పుడు నేను ఒక ₹1,00,000 సంపాదించగలనా అనే ఒక క్వెషన్ మార్క్‌లో ఉండేవాడిని. బట్ కానీ ఈరోజు మేమిస్తున్న ఈ డ్రీమ్ విన్నర్స్ క్లబ్ ఈ ట్రైనింగ్స్ ద్వారా సో ఎంతోమంది నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళు మంచి కార్లు తీసుకుంటున్నారు. వాళ్ళు మంచి లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా వెళ్తున్నారు. ఇక్కడ చాలామంది ఇప్పుడు బహుశా ఈ ఆపర్చునిటీ ఇప్పుడు మీ దాకా వచ్చిందనుకోండి. ఇప్పుడు బహుశా ఈ వీడియో మీరు చూస్తున్నారనుకోండి. ఒకవేళ మీకు ఎవరైనా షేర్ చేసుంటే గనక వాళ్ళతో మాట్లాడండి. సో మాట్లాడి యెస్ ఈ ఆపర్చునిటీ 100% ట్రస్ట్ నేను చేస్తున్నాను అని చెప్పేసి మీరు చెప్పండి. దీన్ని ఎలా చేయాలి? ఇందులో నేను సక్సెస్ అవ్వడానికి నాకేదైనా సహాయం చేయగలరా? ఎలా చేయొచ్చు? ఏంటి ట్రైనింగ్స్ అని క్లియర్‌గా తెలుసుకోండి. ఇది డ్రీమ్ విన్నర్స్ క్లబ్బా? కాదా? అని అడగండి. యెస్ అంటే గనక వెంటనే వాళ్ళతో పాటు స్టార్ట్ చేయండి. అండ్ అదే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఎవరు లేరు, మీరు అనుకోకుండా ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటే గనక ఇక్కడ నేను నా నంబర్ ఇస్తున్నాను. ఓకే. ఈ నంబర్‌కి నాకు కాల్ చేయండి. సో కాల్ చేయండి లేదా ఆర్ ఎల్స్ వాట్సాప్ చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను కాంటాక్ట్ చేయండి. సో కాంటాక్ట్ చేస్తే గనక నేను మీకు గైడ్ చేస్తాను ఈ ఆపర్చునిటీలో. నా టీమ్‌లో ఎంతోమంది సక్సెస్ అవుతున్న విధంగా నేను కూడా మిమ్మల్ని సక్సెస్ అవ్వడానికి సో మంచి కెరియర్ తీసుకునే విధంగా మీకున్న డ్రీమ్స్, గోల్స్ అన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకునే విధంగా ఇక్కడ నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. అండ్ ఈ వీడియో గనక మీకు ఓకే నచ్చింది అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన రాజీవ్ తెనాలి అఫీషియల్ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ యూ సో మచ్.